అది అధిక ప్రసంగం. కర్ణుడు వీరుడా సూర్యుడా అనే ప్రశ్నించే స్థాయి, ఆ స్థాయి కానీ ఆ ఇది కానీ అతనికి ఉందని నేను అంగీకరించట్లేదు. ఎందుకంటే దానవీర సూరకర్ణ తీసిన రామారావు గారు ఆయన అవపోసలు పట్టినవాడు పురాణాలు. అవపోసలు పట్టి దూరం నుంచి తెలుసు, నాకు దగ్గర నుంచి తెలుసు. మాకు ఆయనకున్న బంధం, మా నాన్నగారు ఆయనకి రాసిన సినిమా, ఆయన ఎంత పట్టుందో ఆయనకి పురాణాల మీద, హిస్టరీ మీద అనేది మాకు తెలుసు, బాగా తెలుసు. అంత అవపోసన పట్టిన ఆయన దానవీర సూరకర్ణ తీసి ఆయన ఏదో రాజ్యం ఇస్తే దానం అయిపోయిందా, ఈ పిచ్చివాగుళ్ళు ఆయన తన శక్తిని మించి తను ఊహించుకుని మాట్లాడటం. తను ఏదో 4 పాటలు రాశాడు, ఓకే, దట్ డజంట్ మీన్ ఈజ్ పండితుడు, పండితాగ్రేసుడు ఏం కాదు. పురాణాల గురించి అవపోసన పెట్టి పురాణాల గురించి తను ఒక స్టేట్మెంట్, కమిట్మెంట్, ఒక స్ట్రాంగ్ చెప్పగలిగిన సమర్థుడని నేను అంగీకరించట్లేదు. అదే నోటి దూల కొద్దీ ఏదో మాట్లాడేసి నేను సైతం మాట్లాడగలను మాట్లాడదంతే, నథింగ్ బట్ దట్. ఆయన అయితే ఇప్పుడు ఆయన మరి రావణాసురుడు పండితుడా లేక రాక్షసుడా ఏం చెప్తాడు ఆయన? మన పురాణ పాత్రలో ప్రతి పాత్రకి 2 కోణాలు ఉన్నాయి. రావణాసురుడు తెల్లారినప్పటికీ 1,000 శివలింగాలకి పూజ చేసే పండితుడు. రాముడు యుద్ధానికి ముహూర్తం రావణాసురుని అడిగాడు. సో అంతటి మహాపండితుడు. మరి రాక్షసుడు కదా, ఏది ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో చూసినప్పుడు అతను గొప్పతనం. చిట్టిబాబు గారు, అంటే చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు మహాభారతంలో మనకి ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. మన రియల్ లైఫ్లో ఉండే క్యారెక్టర్స్ కూడా ప్రతిదీ కూడా మహాభారతంలో ఉంటుంది. మనం రిలవెంట్ చేసుకుంటూ కూడా మాట్లాడతాం. ఏదైనా తప్పు చేస్తే ఏంట్రా రావణ్ లాగా, లేదంటే ఏదైనా దానం చేస్తే ఏంటి కర్ణుడిలా దానం చేస్తున్నావా, మంచి చేస్తే రాముడిలాగా, ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మీరు అన్నట్టు. మహాభారతం రాజకీయం, రామాయణం మన మానవ జీవితం. ఈ 2 పురాణాలు, 2 జీవితాలు మనకు నేర్పింది ఏంటంటే, రామాయణం అనగానే ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఒక బిడ్డ తండ్రితోటి ఎలా ఉండాలి, ఒక భార్య భర్తతోటి ఎలా ఉండాలి, ఒక తమ్ముడు అన్నతోటి ఎలా ఉండాలి, ఇలా కుటుంబ వ్యవస్థలో ఒక రాజు ప్రజతోటి ఎలా ఉండాలి, ఇలా దాంట్లో అనేక కోణాల్లో అనేక ఘట్టాల్లో మనకు చెప్పారు. సో దట్ అది మనకు ఒక బైండింగ్ ఐ ఓపెనర్ లాగా ఏదైనా అన్న రెఫరెన్స్. రాముడు చూడు, తండ్రికి మాట జవదాటకుండా ఎలా ఉన్నాడు రాముడు. సో రావణుడు చూడు, అలా తల్లి వదిన కాళ్ళు తప్పితే ఒకసారి వదిన ఉంగరం పోతే, ఉంగరం హారం మిస్ అయిపోతే తీసుకొచ్చి చూపిస్తే కూడా గుర్తుపడ్డాడు లక్ష్మణుడు. ఏంటంటే తర్వాత మెట్టిలు చూపిస్తే గుర్తుపడతాడు. అదేంటిది మెట్టి గుర్తుపెట్టావు, హారం గుర్తుపెట్టావు, ఏనాడు నేను వదిన మొహం ఇంక చూసేయలేదు, కాళ్ళ మెట్టు చూసే మాట్లాడు, అందుకని నాకు మెట్లు గుర్తు. సో ఇవన్నీ మనకంటే వదినను అలా గౌరవించాలి, వదినని ఒక మరిది ఎలా గౌరవించాలి, ఇలా అనుభవం చెప్పకుండా మనకు కొన్ని కుటుంబ వ్యవస్థలు. అలాగే మహాభారతం అనేది మొత్తం సామాజిక ఇది, రాజకీయ వ్యవహారం, రాజకీయ కుటుంబాలు. అంటే ఎలాంటి పరిజ్ఞానం లేకుండా మాట్లాడేసాడు. ఎలాంటి పరిజ్ఞానం అసలు రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి, హిందూ ఏంటి. హిందూ అంటే హిందూ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేది హిందూ. ఈ భారతదేశంలో ఈ హిందూ హిమవత్ పర్వతాల నుంచి ఇక్కడ దాకా పుట్టిన ప్రతోడు జ్ఞానం హిందూనే, హిందూ జ్ఞాని. హిందూ అంటేనే అర్థం అది. హిందూ అంటే ఏదో వేరు, హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు, సనాతన సంస్కృతి వేరు, సనాతన సాంప్రదాయం వేరు. సనాతన సాంప్రదాయం 2 మిక్స్ చేసి మాట్లాడేస్తున్నారు వాళ్ళు. అది వేరు, ఇది వేరు. హిందూ ధర్మం వేరు, సనాతన సాంప్రదాయం వేరు. హిందూ ధర్మంలో సనాతన సాంప్రదాయాలు మొత్తం దీంట్లో లేవు. కనుక ఆయన సగం తెలిసి సగం తనకు తెలిసిన సగం నాలెడ్జ్ తోటి, హాఫ్ నాలెడ్జ్ తోటి ఏదో చాలా గొప్పగా మహావిజ్ఞాని పండితుడు అనే లెవెల్లో మాట్లాడేశాడు. అది అధిక ప్రసంగం ఖచ్చితంగా. ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు అనుకుంటారు, రైట్? ప్రసాద్ గారు, మీరు ఓవరాల్గా సభ జరిగిన విధానం అన్నీ చూశారు. అసలు పర్పస్ ఏంటనుకుంటున్నారు సభది? అమ్మా, సభలో ఏది మాట్లాడినా ఏది చేసినా సరే చెల్లుతుంది అనే ఒక విధానంలో మాట్లాడేయడం తప్ప అంతకన్నా ఏమీ లేదు. ఎవరికుండే స్తోమత, ఎవరికుండే సంపద, ఎవరికుండే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అయితే మనం నిలబడేది కూడా ఎటువైపు నిలబడ్డామా అన్న చూసుకుని మాట్లాడాలి. ఇప్పుడు కర్ణుడు గొప్పవాడు కాదు, అర్జునుడే గొప్పవాడు, లేకపోతే ధర్మరాజు గొప్పవాడు, ఇలా చెప్పుకోవడానికి మనం ఆయన ఎటువైపు నుంచున్నాడు? ధర్మం వైపు నుంచున్నాడు. ఏదైనా సరే ఒక సినిమా చూపిస్తున్నాడు అనుకో, విలన్ని చూపిస్తాడు, అలాగే మామూలు వాడిని చూపిస్తాడు, హీరోని చూపిస్తారు. అలాగని హీరో మంచోడు,
విలన్ క్యారెక్టర్ చేశాడు కదా, ఈడెప్పుడు తప్పుడు మనిషి అని చెప్పి ఎవరిని కూడా లెక్క వేయకూడదు కదా. అలాగా ఆయన దాన ధర్మాల్లో ఇంత అంత మనిషి కాదు కర్ణుడు. తన కవచకుండలాలు కూడా బ్రాహ్మణ కింద వెళ్ళి వీడు దానం తీసుకుంటేనే చంపగలిగారు. శ్రీరామ్కి ఏదో నీకు వచ్చిన రాజ్యంలో చిన్న ముక్క దానం చేస్తే దానవీర సూరకర్ణ అయిపోతావా అన్నారు. కవచకుండలాలు దానం చేశాడని ప్రతి ఒక్కరికి తెలుసు, అనంత శ్రీరామ్కి తెలీదా? కవచకుండలాలు దానం చేశాడంటే అమ్మ ఒక బ్రాహ్మణ రూపంలో వీళ్ళే వెళ్ళి అడుక్కున్నారు, లేకపోతే ఆయన చంపలేరు. ఆ కవచకుండలాలు ఉంటే అసలు సంహారమే జరగదు. ఆయనే వీళ్ళ 5గురిని కూడా సంహరించేసేవాడు. ఆ కవచకుండలాలు ఉన్నాయనే కదా. అంటే దాంట్లో ఔన్నత్యం ఏంటంటే కవచకుండలాలు ఇవ్వటం అనేది, ఆయన దానకర్ణుడు నో లేదు అనే మాట అనడు. అన్నందుకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అడిగారు, బ్రాహ్మణుడికి దానం అడిగినప్పుడు ఇవ్వాలని. అందుకని ఆయన తన ప్రాణప్రదమైన కవచకుండలాన్ని కూడా కోసి ఇచ్చేశాడు. అది గొప్ప, అంతటి గొప్ప దాన విషయంలో అంత గొప్పోడు అని అది చెప్పడం కోసం. అది అంటే ఇప్పుడు దానం విషయంలో కర్ణుడు గొప్పవాడా? 100% మీరు ప్రసాద్ గారు? చాలా అమ్మా, రైట్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, సంకోచం లేదు. రైట్, మళ్ళీ మాట్లాడదాం. మధుసూదన్ గారు నమస్తే అండి. అంటే ఓవరాల్గా జరిగిన విధానం కానీ వీళ్ళ మాటలు కానీ అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడారు. 150 మందికి పైగా సభ పైన ఉన్నారు, వాళ్ళంతా కూడా మాట్లాడారు. మీకు ఎలా అనిపించింది మొత్తం ఓవరాల్గా? అంటే 150 మంది మాట్లాడిన మాటల కంటే ఒకరు మాట్లాడిన మాటలే చాలా వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆయన వివాదాస్పదమైన మాటలు మాట్లాడారు. వివాదాస్పదమైన మాటలైనా నిజాయితీగా మాట్లాడారంటే అది లేదు. ఇన్ని మాటలు మాట్లాడిన ఆయనలో నిజాయితీ ఎక్కడుంది? సినీ పరిశ్రమలో పుట్టి పెరిగి సినీ పరిశ్రమలో పాటలు రాసి దిగు నాగా అని ఒక నాగన్న పాటను ఐటమ్ సాంగ్గా రాసినటువంటి ఓ రచయిత ఈరోజు సినీ పరిశ్రమ గురించి ఎలా కామెంట్ చేయగలడు? ఆయనకి ఏ అర్హత ఉంది? పోనీ దాన్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే నేను సభాముఖంగా క్షమాపణ చెప్పాడు ఆయన. ఈ సినీ పరిశ్రమ నుంచి పుట్టిన వ్యక్తిగా నేను క్షమాపణ చెప్తూ నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఓకే, దెన్ నీవు ఇతిహాసం చదువుకున్నావా? పురాణాలు చదువుకున్నావా? కావ్యాలు చదువుకున్నావా? చదువుకొని ఉన్న వ్యక్తి ఎవరు కూడా వక్రీకరించారు అనే మాట మాట్లాడరు. అది వక్రీకరణ కాదు, స్వేచ్ఛ, సృజన స్వేచ్ఛ అంటారు. సినీ పరిశ్రమలో దాన్ని క్రియేటివ్ లిబర్టీ అంటారు. దాన్ని ఏమంటారు? క్రియేటివ్ లిబర్టీ అని అంటారు. మీరు చూస్తే 1000 ఏళ్ల కిందట, ఇప్పుడు కాదు 1000 ఏళ్ల కిందట తెలుగు కావ్యం పుట్టింది, తెలుగు భాష ఉన్నతి అయ్యింది ఆదికవి నన్నయ్య నుంచి. ఆ ముగ్గురు కూడా కవిత్రయం కూడా నన్నయ్య, తిక్కన, ఎర్రనరు సంస్కృత వ్యాస మహాభారతాన్ని తమకు అనుగుణంగా వాళ్ళు మలుచుకున్నారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు వ్యాస మహాభారతాన్ని యథాతథంగా మేము అనువదించము, సంక్షిప్తము నిక్షిప్తము చేసి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే తీసుకున్నామని చెప్పారు. అక్కడే వాళ్ళు లిబర్టీ తీసుకున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడటం ఏంటి? 1000 ఏళ్ల క్రితం నుంచి జరుగుతుందో అంతే కదా ఇది. కర్ణుడు విలనా హీరోనా? విలనా హీరోనా అనేటువంటి అనుమానం నీకు ఎందుకు వచ్చింది? అసలు అది రాకముందు మహాభారతం జరిగిందా లేదా, రామాయణం జరిగిందా లేదా, ఇది ఫిక్షనా లేకుంటే వాస్తవమా, దాని గురించి మాట్లాడు. అది మాట్లాడాలి కదా. ఒకవేళ ఇట్ ఈస్ ఫిక్షనస్ అన్నప్పుడు లేదా ఒక స్టోరీ అంతే. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు ఇది నా అభిప్రాయం అన్నాడు అనుకోండి, అది ఒక లెవెల్కి. ఇప్పుడు ఇంకోటండి, రామాయణం ఉందండి. వాల్మీకి రాసిన రామాయణానికి మించి 500,000 కొద్ది రామాయణాలు మన ఇండియాలో ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి రామాయణం. కానీ మధుసూదన్ గారు అంటే వెర్షన్ అయితే మారిపోదు కదా, చెప్పే విధానం మారుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కంబరామాయణం వేరు, తులసి రామాయణం వేరు. ఇప్పుడు మీకు వాల్మీకి రామాయణం ఉంది. వాల్మీకి రామాయణం ఒక ఘట్టం ఉంది. ఏంటి? సీతమ్మను రావణాసురుడు వచ్చి అపహరించుకొని పోవడం. రావణాసుడు భిక్షుక వేషంలో వచ్చి భిక్షం అడగడం, ఆమె వచ్చి భిక్షం ఇస్తే కనుక ఆమెను పిలుచుకెళ్ళడం. ఇదే కదా అందులో ఘట్టం. వాల్మీకి రామాయణంలో ఆమె చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడంతే. అదే రంగనాథ రామాయణం వచ్చేసరికి, ఆ తర్వాత వెర్షన్ వచ్చేసరికి ఆ స్థానిక ప్రజలందరూ, ఆ ప్రాంత ప్రజలందరి మనోభావాలను రిప్రజెంట్ చేస్తూ కవి ఏం రాశాడంటే, సీత అగ్నిపునీత, ఆమె చాలా పవిత్రమైంది, ఆమెను ముట్టుకుంటే ఎవడైనా కాలిపోతాడు. రావణాసుడికి ఆ భయం ఉంది కాబట్టి సీతమ్మను నేరుగా పట్టుకోకుండా భూమితో సహా పెకిలించుకుని తీసుకెళ్లాడు. ఇది ఇంప్రూవైజేషన్. రామాయణంలో చాలా వేరియేషన్, పాఠాంతరాలు చాలా. అంటే ఇలా మార్చుకోవడాన్ని వక్రీకరణ అంటారా?